మెషిన్. ఏటీఎం అంటే ఎనీ టైం మిల్క్ అని అర్థం. ఫస్ట్ దీన్ని ఉపయోగించే విధానం సార్, ఫస్ట్ మనం పంప్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాంటిటీస్ బటన్స్ ఉంటాయి. ఇది ½ లీటర్, ½ లీటర్, లీటర్. మనకి ఎంత క్వాంటిటీ పాలు కావాలంటే అంత క్వాంటిటీ బటన్ను ప్రెస్ చేయాలి సార్. ఇప్పుడు మనకి ½ లీటర్ పాలు కావాలి అంటే ½ లీటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది మిల్క్ క్రెడిట్ కార్డ్ సార్. ఈ కార్డ్ని ఈ కార్డ్ హోల్డర్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే మనం ఇక్కడ ఎంత క్వాంటిటీ బటన్ ప్రెస్ చేస్తామో అంత క్వాంటిటీ పాలు వచ్చి అయిపోతుంది సార్. ఇందులో కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది సార్. కోల్డ్ స్టోరేజ్లో పాలను స్టోర్ చేయాలి. ½ లీటర్ వచ్చిందా? కరెక్ట్ వచ్చింది. ఇందులో కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది సార్. ఆ కోల్డ్ స్టోరేజ్లో పాలను స్టోర్ చేసుకోవాలి. అలా కోల్డ్ స్టోరేజ్లో పాలను స్టోర్ చేయడం వలన పాలు అనేవి చెడిపోకుండా ఉంటుంది సార్. అలాగే ప్లాస్టిక్ కవర్ల వాడకంను కూడా నివారించవచ్చు సార్. మనం కరెంట్ పోయినప్పుడు సార్ పాలు చెడిపోకుండా ఇన్వర్టర్ని దీంట్లో పెట్టుకోవాలి సార్. ఇన్వర్టర్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా కరెంట్ పోయినప్పుడు అదే ఆన్ అవుతుంది సార్. మన జనరేటర్స్ ఎట్లుంటాయో అలా సార్ ఇన్వర్టర్. మళ్ళీ దీంట్లో ప్యూర్ మిల్క్ తీసుకోవచ్చు సార్. బయట అయితే ఇప్పుడు పాల చిక్కదనం కోసం అని స్టాచ్యూ పౌడర్ని కలుపుతున్నారు సార్. దీనిలో అలా కల్తీ పాలు అమ్మం సార్. దీనిలో ప్యూర్ మిల్క్ ఉంటుంది సార్. ఇంకా మంచి పాయింట్స్ ఇంకా చెప్పి ఈ విధానంలో మనం నాకు దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. మరి దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుండాలి అంటే సార్? పాలు అయిపోయిన వెంటనే ఒక 2 days 1 అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి సార్. కోల్డ్ స్టోరేజ్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి సార్. అయితే దీంట్లో ఎన్ని లీటర్ల మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు? నేను ఎన్ని లీటర్ల మిల్క్ అమ్మొచ్చు? ఏరియాని బట్టి స్టోర్ చేసుకోవాలి సార్. ఆ ఏరియాలో ఎంతమంది ఉంటారో వాళ్ళు ఎంత వాడతారో అనే దాన్ని చూసి. సపోజ్ మా ఏరియాలో 1000 people ఉన్నారు, అప్పుడు ఎన్ని లీటర్లు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు? అంటే సార్ వాళ్ళు తగినన్ని పాలు స్టోర్ చేయాలి సార్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, సో ఏటీఎంలో డబ్బులు అయిపోయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆ సెక్యూరిటీ గార్డు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇక్కడ ఏటీఎంలో. అలాగే దీంట్లో కానీ మిల్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ సెక్యూరిటీ ఫోన్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు సార్ దీంట్లో. అలాగే మనం ఈ క్రెడిట్ కార్డులో సార్ మనకు తగిన డబ్బులు పెట్టుకోవాలి సార్. ఆ కోల్డ్ స్టోరేజ్ని ఎప్పటికప్పుడు. ఈ కార్డు పేరు ఏంటి? మిల్క్ క్రెడిట్ కార్డ్ సార్. దీనికి సోలార్ పవర్ కూడా పెట్టచ్చా? మరి ఇందుకు ఇన్వర్టర్ పని చేయాలంటే కరెంట్ ఉన్నప్పుడు ఛార్జ్ అవ్వదు. మరి ఒక్కొక్క ఊర్లో అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉండదు, అప్పుడు సోలార్ పవర్ కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు.